ఆ జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా? ఆ నియోజకవర్గంలో కార్యకర్తలకు కనీస మర్యాద దక్కడం లేదా? సొంత పార్టీ నేతలనే ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదా? కొత్తగా చేరిన పక్క పార్టీ నేతలకే అక్కడ ప్రాధాన్యం లభిస్తుందా? పార్టీ జిల్లా అధ్యక్షుడే ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తిగా ఉన్నారా? సొంత పార్టీలోని అప్రతిష్ట మూట కట్టుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఇంతకీ ఏ నియోజకవర్గంలో జరుగుతోంది ఇదంతా? లెట్స్ వాచ్. అది కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం. ప్రస్తుతం అక్కడుంది టీడీపీ ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి. టీడీపీ పాతతరం నేత దివంగత బివి మోహన్ రెడ్డి తనయుడిగా నియోజకవర్గంలో రాజకీయంగా నెట్టుకొస్తున్నారు జయ నాగేశ్వర రెడ్డి. ఇటు టీడీపీ అధిష్టానం కూడా బీవీకి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. అయితే అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని ఎమ్మెల్యే దుర్వినియోగం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెప్పుకోవడం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో హైలైట్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చోటామోటా పనుల నుంచి పార్టీలో క్యాడర్ పదవుల దాకా ఏ పని చేయాలన్నా పైసామే పరమాత్మ హై అన్నట్లు ఉందట వ్యవహారం. రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేశారంటే పొలిటికల్ ఎజెండా అనుకోవచ్చు. ఏకంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేపై బహిరంగ విమర్శలు చేశారంటే ఎమ్మెల్యే అక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కనీసం కార్యకర్తలను పట్టించుకోలేదని తమ్ముళ్లు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తొలినాళ్లలో నియోజకవర్గంలో ఓ మండల స్థాయి నాయకుడి ద్వారా అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మున్సిపాలిటీ కాలువల మరమ్మతుల నుంచి మొదలుకొని ఇసుక, మద్యం ఇలా అన్ని విషయాల్లో అక్రమ దందా నడుస్తోందని ఎమ్మిగనూరు ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ మండల స్థాయి నేత షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పొలిటికల్ గా రచ్చ సృష్టించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చిందట. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు సీనియర్లెవ్వరూ హాజరు కావడం లేదట. ఎమ్మెల్యే అనుచరులో పథకం ప్రకారమే సీనియర్లను పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. పార్టీలోని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఈ పరిణామాలపై అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసిందట. 11 సంవత్సరాలుగా పార్టీలో చురుకైన కార్యకర్తగా అనేక బాధ్యతలు చేపట్టానని, ఎంత కష్టపడ్డా గుర్తింపు ఇవ్వడం లేదని పార్టీ వేదికపైనే ఓ కౌన్సిలర్ బహిరంగ విమర్శలు చేయడం చూస్తుంటే ఎమ్మిగనూరు టీడీపీలో ఏం జరుగుతుందో తెలిసిపోతుందంటున్నారు పార్టీ నేతలు. ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి ఒక వ్యూహం ప్రకారం కొత్తగా కండువాలు కప్పుకున్న వారికే ప్రాధాన్యమిస్తున్నారని సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలితో విసిగిపోయి 21వ వార్డు కౌన్సిలర్ దయాసాగర్ రాజీనామా దాకా వెళ్లారంటున్నారు. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మాధవరావు దేశాయ్ వంటి సీనియర్లు సైతం ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేయడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారంలో లేనప్పుడు వైసీపీ దాష్టికాలను ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన వారికి కనీస విలువ ఇవ్వడం లేదని, నామినేటెడ్ పదవుల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా కేవలం ధనబలం ఉన్న వారికే పదవులు దక్కుతున్నాయని అధికార పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారట. నిప్పులేందే పొగరాదంటారు. పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న తండ్రి బాటలోనే ప్రజాసేవ చేస్తారనుకుంటే ఏడాది కాలంలోనే జయ నాగేశ్వర రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేడర్లో అసంతృప్తి మూటగట్టుకుంటున్నారు. అసంతృప్తి జ్వాలలను ఎలా చల్లారుస్తారు? పార్టీ కేడర్ని ఎలా కలుపుకుని వెళతారు? నియోజకవర్గంలో తండ్రి పేరును ఎలా నిలబెడతారన్నది బీవీ వారసుడిపైనే ఆధారపడి ఉంది.